ఏతద్వేదితుమిచ్చామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. దానికి వెంటనే ఆయన చెప్పినటువంటి సమాధానం 2వ శ్లోకంలో, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. అంటే మనం ఏ శరీరాన్ని అయితే పోషించుకుంటున్నామో ఆ శరీరానికి క్షేత్రమని, ఆ క్షేత్రంలో ఉన్నటువంటి జీవుడికి క్షేత్రజ్ఞుడని పేరు. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, దాని మీదనే చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వెళ్తున్నారు. అలాగే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ఇంకొక క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత్. అంటే మన శరీరంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు జీవుడు, అందరి శరీరాల్లోనే ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు. దాన్ని క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఒక క్షేత్రంలో ఉన్నటువంటి వాడు జీవుడు, అందరి క్షేత్రాల్లోనే ఉన్నటువంటి జీవుడికి ఈశ్వరుడు అని పేరు. అంచేత క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్యత్ జ్ఞానం మతం మమ. ఇదే మతం అంటే. అంటే క్షేత్రమును గూర్చి, క్షేత్రజ్ఞుని గూర్చి, అందరిలోని అన్నాడు ఇక్కడ. అంటే వ్యష్టి సమిష్టి. మనం వ్యష్టి, మనమందరం సమిష్టి. నువ్వు ఒక్కడవు వ్యష్టి, అందరూ సమిష్టి. అంచేత నీలో ఉన్నటువంటి, నీ క్షేత్రం లోపల ఉన్నటువంటి వాడు జీవుడు, అందరి క్షేత్రాల్లోనే ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు అన్నమాట. అలా చెప్పుకుంటూ మనం 20వ శ్లోకం వరకు కూడా వచ్చేసాం. ఈ రకంగా ఈ క్షేత్రము లోపల క్షేత్రం ఎలాంటిదో, క్షేత్రజ్ఞుడు ఎలాంటోడో దానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్షేత్రములో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు, అందరిలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు కాకుండా ఇంకొక ఆయన ఉన్నాడు అంటున్నాడు అని 15వ శ్లోకంలో. క్షేత్రము క్షేత్రజ్ఞుడు కాకుండా ఇంకొక ఆయన ఉన్నాడు లోపల అందరిలోనే. ఆయన ఎలాంటి వాడంటే, సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభుచ్చైవ నిర్గుణం గుణభోక్తృ. ఆయనలో ఏ గుణాలు ఉండవు. ఇప్పుడు మన క్షేత్రమును ధరించినటువంటి క్షేత్రజ్ఞుడు ఎవరైతే ఉన్నాడో ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు. ఈ శరీరం బాగుంటే నాకు చాలా బాగుంది అంటున్నాడు, శరీరం బాగోపోతే నాకు బాగోలేదు, నాకు చాలా సమస్యలు బాధలు ఉన్నాను అంటుంటాడు. అట్టి మాదిరిగా కాకుండా ఇంకా లోపల ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన్నే బ్రహ్మము అంటున్నారు. ఆయనకి ఎలాంటి వాడంటే సర్వేంద్రియ గుణాభాస. ఆయన లోపల కనుక ఆయన లేకపోతే ఈ ప్రకృతి యొక్క గుణాలు కానీ, ఈ క్షేత్రజ్ఞుడిలోని తెలివి కానీ ఉండదు. ఆయన లోపల ఉండడం వల్ల వీళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాడు, గుణాభాసం, ఈ గుణాలని ప్రకాశింపచేస్తున్నాడు. ఎప్పుడైతే గుణాలను ప్రకాశింపచేస్తున్నాడో గుణాలకు అన్నిటికీ ఒక ఉనికి వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది, ఒక క్రియ వచ్చింది. అది ఎలాంటిది, సర్వేంద్రియ వివర్జితం. అది ఇంద్రియాల్లో కలదు. ఇదే చాలా సీక్రెట్. అది వస్తువులో కలుతులేదు, కానీ వస్తువులన్నింటికీ అది ఆధారంగా ఉంది. అది ఉండడం వల్లే అన్ని ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ. గుణాలన్నీ ప్రకాశించడానికి అది ఉండడం వల్లే. దీన్ని ఉపమానం అనేక రకాలుగా చెప్పడానికి చూశారు. ఎలాగంటే, మ్యాగ్నెట్ అనేటువంటి పదం మీరు వినే ఉంటారు. ఇనుముని ఆకర్షించదు. ఆ ఇనుముని ఆకర్షించి, ఆ మ్యాగ్నెట్ని ఆకర్షించి ఇనుము కదులుతుంది. దానికి దీనికి ఏ సంబంధం ఉండదు, ఇంకా అది సెపరేట్గా ఉంటుంది. దాని సాంగత్యంలో ఇది కదులుతుంటుంది. దీన్నే అనేక ఉపమానాలు చెప్పారు ఇక్కడ. అంటే ఒక వస్తువు పక్క పక్కన ఉండడం వల్ల, అంటే మందార పువ్వు పక్కన ఉన్నటువంటి స్ఫటికమణి యొక్క, మందార పువ్వు యొక్క రంగు స్ఫటికమణిలో గోచరమయ్యి స్ఫటికమణి ఎర్రగా కనపడుతుంది. దాన్ని సంసర్గజాస అంటారు. అలాగే ఇనపగుండు నిప్పులో ప్రవేశించినప్పుడు ఇనపగుండిన అంతటా కూడా నిప్పు ప్రవేశిస్తుంది. అది నిజం కాదు. నిప్పు ప్రవేశించి అది పోకూడదు.
నిప్పులోనికి తీసి పక్కన పెట్టినప్పుడు ఇనప గుండులో ఉన్నటువంటి నిప్పు చల్లారిపోతుంది. దాన్ని స్వరూపాధ్యాస అంటారు. ఇలాగ అనేక రకాల అధ్యాసలు చెప్తారు. అంటే లోపల ఉన్నటువంటి వస్తువు ఇందులో కలపకుండగానే ఇవన్నిటికీ కూడా కదిలికి వచ్చేలాగా చేసింది. బహిరంతస్య భూతానం అచరం చరమేవ చ. బహి అంతరం, అది మన లోపలే లేదు, మన శరీర ప్రాణమానసాదులకు వెలుపల ఉంది, మన శరీర మానసాదులకు లోపల ఉంది. మన శరీర మానసాదులకు లోపల ఉన్నటువంటి దాన్ని విష్టిలో ఉన్నటువంటి ఆ బ్రహ్మమునకు ఆత్మ అని పేరు, ప్రత్యేగాత్మ. అందరిలోని ఉన్నటువంటి ఆ ప్రత్యేగాత్మకి పరమాత్మ అని పేరు. ఈ లోపల వెలుపల ఉండినటువంటి నిర్వికారమైనటువంటి చైతన్యానికి బ్రహ్మము అని పేరు. అంటే ఒకే బ్రహ్మము, ప్రత్యేగాత్మ, పరమాత్మ. ప్రకృతి వ్యష్టి సమిష్టి. మళ్ళీ ప్రకృతి మళ్ళీ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అని చెప్పేసి 3 రకాలు. ఈ రకంగా బహిరంతస్య భూతానం, బహి వెలుపులో ఉంది ఆ బ్రహ్మము, లోపల కూడా ఉంది. అది ఉండడం వల్ల ఇవన్నీ తిరుగుతున్నాయి, కదులుతున్నాయి. కానీ అది మాత్రం అచరం చరమేవశ. అది కదలదు, కదిలింతుంది. అంటే అది కదిలింతుందా? కదులుతులేదు. దాని సాంగత్యంలో ఇనుము మ్యాగ్నెట్ని ఆకర్షించబడి ఎలా కదులుతుందో అలా కదులుతుంది. అంచేత సూక్ష్మత్వాత్ అవిజ్ఞేయం దూరస్థం శాంతి కేశతత్. తెలుసుకున్నటువంటి వాడికి అది చాలా దగ్గరగా తన స్వరూపంగా ఉంది. తెలియలేనటువంటి వాడికి దూరస్థం, చాలా దూరంగా ఉంది, ఎక్కడుందో తెలదు. ఏదో శాస్త్రాలలో ఆ లోకంలో ఉంది, ఈ లోకంలో ఉంది అంటుంటారు. దానికి తెలియకే దానికి ఒక ఆకారాన్ని కల్పించుకుని పూజలు మొదలైనటువంటి చేస్తుంటారు. కానీ నిజానికి ఎవరికి కూడా అది తెలియబడదు. ఎందుకంటే అది చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వస్తువు. సూక్ష్మతత్వాత్ అవిజ్ఞేయం, తెలియబడదు. ఎలాగా తెలియబడాలంటే దానికి ఒక ఆకారం ఉండాలి. అది ఆకారం లేనటువంటి వస్తువు. ఏదైతే దేనితోడైతే తెలుసుకోవాలనుకుంటున్నామో దానికి తెలివినిచ్చింది అది. అప్పుడు దాన్ని ఇది ఎలా తెలుసుకుంటుంది? అంచేత అవిజ్ఞేయం. అది ఎలా తెలుసుకోవాలి? బోధ ద్వారానే తెలుసుకోవాలి, జ్ఞానం ద్వారానే తెలుసుకోవాలి. అందుకని దాన్ని ఏమన్నారు? జ్యోతిషామపి తజ్జ్యోతి. జ్యోతి అంటే మీకు చాలాసార్లు వింటున్నాం కదా, దీపాన్ని జ్యోతి అంటాం, ప్రకాశించేది కనుక జ్యోతి. జ్యోతిషామపి తజ్జ్యోతి. జ్యోతి కాదది, జ్యోతికి ప్రకాశం ఇచ్చేటటువంటిది. సూర్యుడికి వెలుగునెత్తుంది, నిప్పుకి వెలుగునెత్తుంది, దీపానికి వెలుగునెత్తుంది. చూడండి ఎలాంటిది అయి ఉండాలి. జ్యోతిషామపి జ్యోతి తమసః పరముష్యతి. తెలియని తనానికంటే వేరేగా ఉంది. తమస అంటే చీకటి, చీకటి కంటే వేరేగా ఉంది. అది ఎలాంటిదంటే దాన్ని జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం. సరిగ్గా చూడండి, 3 పదాలు. జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటండి? మనందరికీ తెలివి ఉంది కదా, దాన్ని జ్ఞానం అంటుంటాం కదా. జ్ఞానం. జ్ఞేయం అంటేనా జ్ఞానం ద్వారా తెలుసుకోవలసినటువంటి జ్ఞేయం అయ్యింది. అంటే జ్ఞేయం అయ్యింది అంటే ఏంటంటారు? దాని అర్థం తెలియబడింది అని అర్థం. జ్ఞేయం అయ్యింది. జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం. దాన్ని తెలుసుకోవడానికి జ్ఞానం ద్వారానే వెళ్ళాలి. జ్ఞానం ద్వారా వెళ్ళి, ఇప్పుడు ఎక్కడో దూరంలో కొండ మీద మినుకు మినుకుమంటూ ఏదో వెలుగుతుంది దీపం. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళాలంటే ఎలాగెళ్ళాలి? ఆ ఎలుగుని ఆధారంగా చేసి ఎలుగంపట వెళ్ళాలి. ఎలుగును వదిలేయకూడదు. ఆ పక్కకి పోతే దర్శనం అవుతుంది. ఆ జ్యోతిని పట్టుకుని ఆ జ్యోతి దగ్గరికి ప్రయాణం చేసాడు అనుకోండి, అది జ్ఞానగమ్యం. మళ్ళీ చూడండి, జ్ఞానం. ఈ పదాలు మనకు బాగా దృఢపడిపోవాలి మనసులోని. జ్ఞానం, రెండోది జ్ఞేయం, మూడోది జ్ఞానగమ్యం. అంటే జ్ఞానం యొక్క గమ్యం అంటే ఏంటి? మనం ఎక్కడికన్నా వెళ్తున్నాం అనుకోండి, ఆ గమ్యం ఏంటి? ఏ ఊరు వెళ్తున్నారండి అని అడిగితే ఏదో ఊరు అడ్రస్ చెప్తాం కదా మనం.
ఆ దేవస్థానానికో ఈ దేవస్థానానికో ఏ చుట్టాలింటికో వెళ్తున్నాం కదా, దాన్ని ఏమంటారు? గమ్యం అంటారు. గమ్యానికి చేరుకున్నారా? ఇంకా లేదా? అంటే దారిలో ఉన్నాం, ఏ రైలు మీద ప్రయాణం చేస్తున్నారు, ఫోన్ వచ్చింది, ఎక్కడికి వెళ్ళారు, గమ్యానికి వెళ్ళారు అని అడిగితే ఏం చెప్తారు మీరు? ఇంకా మధ్యలో ఉన్నాం, ఆ ఊరి దాకా వెళ్ళాం, ఈ ఊరి దాకా వెళ్ళాం అంటారు. అంటే ఇప్పుడు మనం పొందాల్సినటువంటి అడ్రస్, గమ్యం ఏంటి? ఆత్మ. అది జ్ఞాన గమ్యం. అందుకనే మనం సాధన చేసేటప్పుడు ఎరుకు పోకూడదు అంటాం. పదే పదే చెప్తున్నాం, తెలివి పడిపోకూడదు. అంటే సాధన చేసేటప్పుడు అలా లోపలికి మనసు తిప్పి చూసారనుకోండి, నీటికి పల్లానికి ప్రవహించే గుణం ఉంది. అది దాన్ని మెరకకి ఎక్కించాలంటే దాని అంతటది వెనక్కి ఎక్కదు, రాదు. దానికి వేరే సాధనం ఉపయోగించాలి. దానికి నీటికి గొట్టేదో వేసి మెరకకి ఎక్కించాలంటే చాలా ప్రయత్నం చేయాలి. అట్టి మాదిరిగా మనసు ఎలాంటిదంటే నీరు పల్లానికి ప్రవహించినట్టుగా బహిర్ముఖం అయిపోతూ ఉంటుంది. బహిర్ముఖం అంటే బహి అంటే వెలుపలకు. కంటి ద్వారా చూడాలి, చెవి ద్వారా వినాలి, ముక్కు ద్వారా వాసన చూడాలి, నోటి ద్వారా రుచి చూడాలంటే ఒక్కొక్క ఇంద్రియం ద్వారా బయటకు వస్తుంది. బహి అంటే వెలుపల ఉన్నటువంటి, బయటకు వచ్చి ఏం చేస్తుంది? బాహ్యంలో ఉన్నటువంటి విషయాదులను తెలుసుకుంటుంది. బాహ్యంలో ఏమున్నాయి? విషయాదులు ఉన్నాయి. బాహ్యంలో ఉన్నటువంటిదంతా పంచభూతాలతో కూడుకున్నటువంటి ఒక ప్రపంచం. ఈ ప్రపంచంలో విషయాదులు ఉన్నాయి. జీవుడికి కావలసినటువంటి విషయాలు, తినేయి, తాగేయి, అనిపించాల్సినటువంటి విషయాదులన్నీ బయట ప్రపంచంలో ఉన్నాయి. శబ్దాలు, స్పర్శలు, రూపము, రసము, గంధము మొదలైనటువంటి వాటి కోసం ఏం చేస్తుంది? జ్ఞాన స్వరూపం. మనం ఎవరము? జ్ఞాన స్వరూపులం. జ్ఞానం లేకపోతే అది మేకరుప, లేకపోతే ఆవరుప చల్లదు కదా, కాకరుప చిలకరుప ఎలా తెలుస్తుంది? విన్నాం కదా, విని వెంటనే గుర్తించామా? ఏముండడం వల్ల అంటే జ్ఞానం ఉన్నటువంటి ఇంద్రియాలు 5 ఉన్నాయి బయటికి. శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణం అంట. శ్రోత్రేంద్రియము చెవులు, త్వగింద్రియము చర్మము, ఇప్పుడు చల్లగా ఉందా ఎచ్చగా ఉందా తెలుస్తుంది. చక్షురింద్రియము రూపాలు, జిహ్వేంద్రియము ఋషులు, ఘ్రాణేంద్రియం వాసనలు. ఇందులో ఏమున్నాయి? జ్ఞానం ఉంది. అంటే జ్ఞానేంద్రియాలు అన్నారు అందుకే వాటిని. అలాగే లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు 4 ఉన్నాయి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. వీటిల్లో కూడా జ్ఞానం ఉంది. బయట ఉన్నటువంటి ఇంద్రియాలు 5లో జ్ఞానం ఉండి విషయాదుల యొక్క జ్ఞానం తెలుసుకుంటున్నాం. ఈ తెలుసుకున్నటువంటి విషయం అంతా మనకు లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు స్మృతిలో రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాయి, గుర్తు పెట్టుకున్నాయి. గుర్తు పెట్టుకుని చక్కగా సాధనలో కూర్చున్నప్పుడు ఆ ఏమేమి చూసామో ఏమేమి చేసామో అదంతా తలుపుకోతుంది. స్మృతి అంటారు దాన్ని. స్మృతిలో పెట్టుకుని వాటిని ఒకదాని తర్వాత ఒకటి, అది అలా జరిగింది, ఇది ఇలా జరిగింది, అలా జరగకుండా ఉంటే బాగుండు, ఇలా జరిగితే బాగుండని వెనక్కి ముందుకి సంకల్ప వికల్పాలు చేస్తుంది. అలా చేసే దాంట్లో కూడా ఏముంది? జ్ఞానం ఉంది. అంటే అంతరింద్రియాల్లో జ్ఞానం ఉంది, బహిరింద్రియాల్లో కూడా జ్ఞానం ఉంది. కానీ బాహ్యంలో కర్మేంద్రియాలు ఉన్నాయి, అందులో జ్ఞానం లేదు, వాటికి క్రియ ఉంది. ప్రాణాలు ఉన్నాయి, వాటిల్లో జ్ఞానం లేదు, వాటికి కూడా క్రియ ఉంది. అంటే ప్రాణాలు, కర్మేంద్రియాలు ప్రకృతిలోని రజోగుణంతో నిర్మితమైనవి కనుక వాటి క్రియాశక్తి ఉంది. జ్ఞానేంద్రియాలు, అంతరింద్రియాలు ప్రకృతిలోని సత్వగుణంతో తయారైనవి, అందువల్ల వాటికి జ్ఞానం ఉంది. శరీరం తమో గుణంతో నిర్మితమైంది. ఇది ఒక మొద్దు, ఇది ఒక ఉపాధి. చర్మము, రక్తము, మాంసము, ఎముకలతో కూడినటువంటి పోగు, ఇది తమో గుణం జనితమైనటువంటి. ఇలా తమో గుణంతో తయారైనటువంటి శరీరంలో రజోగుణంతో నిర్మితమైనటువంటి ప్రాణాలు, కర్మేంద్రియాలు, సత్వగుణంతో నిర్మితమైనటువంటి జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు. వీటిని ఈ సముదాయానికి సూక్ష్మ శరీరం అని పేరు. ఇది స్థూల శరీరంలో ప్రవేశించింది. స్థూల శరీరంలో ప్రవేశించి స్థూల శరీరాన్ని ఉపయోగించుకుని కర్మలు చేస్తుంది.
అలాగే లోపల కూర్చుని లోపల స్థూల శరీరంతో బయటికి వెళ్ళి ఏమేమి చూసి చేసిందో అవన్నీ స్మృతికి తెచ్చుకుని సంకల్ప వికల్పాలు చేస్తుంది. అంచేత ఇప్పుడు ఇందులో ఏముంది? జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం గమ్యం. ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? ఈ ఎలుగు ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టాలి మనం. అలా కనిపెట్టాలంటే ఏం చేయాలి? మనసును లోపలికి తిప్పాలి. మనసు ఏమో పల్లానికి వెళ్ళిపోతుంది, అంటే బహిర్ముఖం అయిపోతుంది. బయట చూసినటువంటి విషయాలను లోపలే తలపోసుకుంటుంది. అంటే దాన్ని లోపలికి పంపించాలి అంటే అది వెళ్దాం. దానికి అలా ఇష్టం లేదు, ఎందుకంటే ఎప్పటి నుంచో రికార్డు చేసి పెట్టుకుంది. అంటే దానికి ఏదో ఒక ఆధారం ద్వారా లోపలికి పంపించాలి. ఆ ఆధారమే ప్రాణశక్తి. అంటే ప్రాణాన్ని పట్టుకోవాలి. ప్రాణం బయటికి వెళ్ళమన్నా వెళ్దాం, ఒకసారి వెళ్తుంది. ఆ వెళ్ళినప్పుడు దాన్ని మనం మృత్యువు అంటాం. అందాక లోపలికి బయటికి అక్కడే తిరుగుతూ ఉంటుంది. అంచేత బయటికి పోయేటటువంటి మనసును బయటికి పోకుండా కంట్రోల్ చేసి శ్వాస మీద మనసు పెట్టామనుకోండి, శ్వాస కూడా మనసుని ఉంచుకోదు, తోసేస్తుంటుంది. నువ్వు అర్హుడు కాదు, నువ్వు సరిపోవు ఇంకా అని చెప్పేసి గెంటేస్తుంటుంది. గుర్రం ట్రైనింగ్ ఇవ్వలేనటువంటి గుర్రం మీద ఎక్కి కూర్చుంటే ఎలా కింద పడుతుందో అట్టి మాదిరిగా శ్వాస మీద మనసు పెట్టినా సరే శ్వాస మనసును ఉంచుకోదు, తోసేస్తుంటుంది, కింద పడేస్తుంటుంది. అయినా సరే మళ్ళీ వదిలిపెట్టకుండా శ్వాసను వదలకుండా కూర్చుంటే శ్వాస సూక్ష్మంగా మారిపోయి దాని కుండలిని శక్తి అంటారు. ఆ కుండలిని శక్తి కూడా ఆగిపోయి అప్పుడు ఏం మిగులుతుంది? జీవుడు మిగులుతాడు. జీవుల్లో ఉన్నటువంటి జ్ఞాన గమ్యం ఎక్కడ జరుగుతుంది? ఇది హృది సర్వస్వ విష్టితం. ఎక్కడండి? హృదయంలో. బయట జరగదు, లోపలికి వెళ్ళి ఆగాలి, హృదయంలో ఆగాలి. హృదయంలోనే ఉన్నాడు పరమాత్మ. అంచేత అక్కడికి వెళ్ళి శ్వాస మనసు దేవుడి దాకా వెళ్ళి ఆగిపోయినాయి అనుకోండి, అప్పుడు శుద్ధమైనటువంటి చిదానంద స్వరూపము, అహం బ్రహ్మస్మి ఆత్మస్వరూపం. అది గనక ఎవరికైతే ఆ గమ్యంలోకి వెళ్ళి జ్ఞేయం అయ్యిందో, వెళ్ళటం కాదండి, ఏమవ్వాలి? జ్ఞేయం అవ్వాలి. వెళ్తున్నాడు రోజు, ఏంటో ఎందుకు వెళ్తున్నాడో తెలుదు, ఎందుకు వస్తున్నాడో తెలుదు అన్నట్టుగా కాదు, జ్ఞేయం అవ్వాలి. ఏమని చెప్పాడు ఇక్కడ? జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం. మూడే పట్టుకోండి. జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం. తెలియాలి. అక్కడ జ్ఞేయం అంటే తెలియాలి. అక్కడ ఎలా ఉంది? శ్వాస ఆగిపోయింది, మనసు ఆగిపోయింది, నిశ్చలంగా నిర్వికారంగా ఉంది. నేనున్నాను, నేను పోలేదు, నేను చచ్చిపోలేదు, హాయిగా సుఖంగా ఉన్నాను. ఏంటిది? అక్కడ శరీరం రాలేదు, చెయ్య కాలు కదులుతలేదు, మనస ఆలోచన లేదు, శ్వాస ఆడటం లేదు, అయినా సరే నేనున్నాను. ఎలాగున్నావు? అది నీకు తెలియాలి. అది తెలియటానికే జ్ఞేయం అంటారు. ఆ తెలియసినటువంటి స్థితి ఎక్కడ? హృదయంలో జరుగుతుంది కనుక అది నీకు జ్ఞానం అవ్వాలి. ఈ రకంగా లోపలికి వెళ్ళి నీ స్వస్వరూపాన్ని జ్ఞేయం అయితే అటువంటి వాడికి సమస్త కర్మలో నశింతాయి. ఎందుకు నశింతాయి అంటే ఇప్పటిదాకా నువ్వు ఏదేదో నువ్వు అనుకుంటున్నావు. వచ్చిన ప్రతిసారి ఏ శరీరం వస్తే ఆ శరీరమే నేను అనుకుని ఆ శరీరంతో రకరకాల కర్మలు చేస్తాను. ఇంతకాలానికి ఈ శరీరం కంటే నేను వేరు అని తెలిసింది. ఇంద్రియాలు కాదు, సూక్ష్మ శరీరం కాదు, కారణ శరీరం కాదు, నీ స్వరూపం సాక్షాత్తు ఆత్మస్వరూపం, ఆత్మ బ్రహ్మమే. ఈ రకంగా ఎవడైతే తెలుసుకున్నాడో వాడికి కర్మ నశించదు, మళ్ళీ జన్మ రాదు. అందుచేత ఇది క్షేత్రం కదా జ్ఞానం, జ్ఞేయం చోక్తం సమాసత. అంటే ఏం తెలియాలి ఇక్కడ మనకి? క్షేత్రం కదా జ్ఞానం, ఆ తర్వాత జ్ఞేయం చోక్తం సమాసత. ఏంటి? క్షేత్రం తెలియాలి. ఎక్కడ దాకా దేని క్షేత్రం అన్నారో తెలుసుకోవాలి. రోజు అలా ప్రయత్నం చేయండి. దేనిని క్షేత్రం అంటారో, ఇది క్షేత్రం, ఏది ఇదం శరీరం కౌంతేయ ముందే చెప్పించే స్టార్టింగ్లో ఇది క్షేత్రం. ఈ క్షేత్రం లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరంలో జ్ఞానం ఉంది. జ్ఞానం, ఆ జ్ఞానం ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది?
ఆత్మలోకి వెళ్తుంది, అది జ్ఞేయమైంది. క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసత మద్వక్త ఏతద్ విజ్ఞాయ నద్వావాయోపపద్యతే. ఆడు నాకు భక్తుడంటే ఎవడండి? గుళ్ళో గట్ట పరిగెట్టి పాటలు పాడేసి పద్యాలు పాడేసి డ్యాన్సులు కట్టేసి వాడిని భక్తుడు అంటలేదు. చూడండి, మద్భక్త ఏతద్ విజ్ఞాయ, ఈ విజ్ఞానాన్ని సంపాదించినటువంటి వాడు ఆత్మ పరమాత్మల ఏకత్వమైనటువంటి బ్రహ్మమును జ్ఞేయం చేసుకున్నటువంటి వాడు మాత్రమే నాకు భక్తుడు. అందువల్ల నా భక్తుడికి ఎప్పుడు కూడా కష్టం రాదు, ఇంకా జనన మరణాలు ఉండవు, మోక్షం పొందుతాడు. ఈ రకంగా చక్కగా ప్రకృతిం పురుషం విద్ధి, ప్రకృతిం పురుషం చేయవ విద్ధి అనాది ఉభావతి. మళ్ళీ వివరణ చేస్తున్నాడు. ప్రకృతిం పురుషం చేయవ విద్ధి అనాది ఉభావపి 20వ శ్లోకం. ఏమంటున్నాడు? రెండు వస్తువులు ఉన్నాయి కదా ఇక్కడ, ఒకడు ప్రకృతి, ఇంకొకడు పురుషుడు. విద్యనాది ఉభావపి అంటే ఏంటండి? అనాది అంటే ఎప్పటి నుంచి ఇలా కలిసి ఉన్నారో తెలియదు. ఇప్పుడు మనం పుట్టినటువంటి స్త్రీగానో పురుషుడిగానో ఉంటారు. వాళ్ళలో ఒక స్త్రీకి పురుషుడిని, ఇంకొక పురుషుడికి ఒక స్త్రీని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. అది ఎప్పుడుది ఆ బంధం? పెళ్ళైన కాడి నుంచే. అంతకుముందు ఆయన ఎవడో తెలదు, ఈవిడెవరో తెలదు, వీళ్ళకి ఆడికి ఏ సంబంధమో లేదు. ఈ ప్రకృతి పురుషుల సంబంధం నిన్నటిదే మొన్నటిదే కాదు, అనాది. ఇది భార్యాభర్తల సంబంధం మాత్రం మొన్నటిదే, 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు ఎంత అవి ఉండొచ్చు. ఈ ప్రకృతి పురుషుల సంబంధం మాత్రం అనాది. ఎప్పటి నుంచి? ఆది లేదు. అంటే చాలా ప్రశ్నలు ఎత్తున్నారు కదా మీరు. మొట్టమొదట మనకు శరీరం ఎందుకు పుట్టిందండి అని చెప్పి. ఇప్పుడు మనకి శరీరం వచ్చిందనుకోండి, శరీరం వస్తే మరి ఎందుకు వచ్చిందంటే పూర్వజన్మలో చేసిన కర్మఫలాన్ని అనిపించడానికి వచ్చింది అన్నారు. ఈయనేం చెప్పాడు? అసలు శరీరం అలా రాలేదు, దానికి ఆది లేదు. పురుషుడికి ప్రకృతికి కూడా అనాది నుంచి కలిసే ఉన్నాయి. వాటితోటి కలిసి వస్తున్నాయి వెళ్తున్నాయి, కానీ శరీరం చనిపోతే సంబంధం తెగిపోలేదు. ఇప్పుడు భార్యో భర్త ఎవరన్నా ఒకడు పోయారు అనుకోండి, సంబంధం తెగిపోతుంది. మళ్ళీ ఎక్కడో పుడతారు, మళ్ళీ అక్కడ ఏదో సంబంధం ఏర్పడుతుంది. దీనికి అలా పోవట్లేదు, శరీరం పోతుందే కానీ ఈ శరీరం రావడానికి కారణమైనటువంటి సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని వదలలేదు. అందువల్ల ప్రకృతి అంటే దేని చెప్పాం మనం? కేవలం స్థూల శరీరాన్ని చెప్పలేదు కదా. ప్రాకృతి అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం కలిపి ప్రకృతి. అంటే ఒక భాగం మాత్రమే స్థూల శరీరం పోయింది మరణంలోని, మిగతా సూక్ష్మ కారణ శరీరాలు పోలేదు. అందువల్ల కర్మ నశించలేదు. అంటే మనకి వస్త్రం మాసిపోయినా చిరిగిపోయినా మార్చుకుంటాం కదా మళ్ళీని, అలాగే శరీరాన్ని మార్చుకుంటుంది. ముందే చెప్పాడు ఆ విషయాన్ని, స్టార్టింగ్లోనే చెప్పాడు. శరీరం పోతే మళ్ళీ ఇంక కొత్త శరీరం తెచ్చుకుంటాడు. ఈ సూక్ష్మ శరీరం ఉండిపోవడం వల్ల, మనిషి లేకపోతేనా వస్త్రం తీసేసాడు అనుకోండి, ఇంకొక వస్త్రం కట్టుకోవడానికి ఆ శరీరాన్ని వదిలేసినాడు, మళ్ళీ ఆ శరీరం కట్టుకోదు ఇంకో శరీరం, ఇంకొక వస్త్రం. సూక్ష్మ శరీరం ఉండిపోతున్న వల్ల, అంటే జీవుడు ఉండిపోవడం వల్ల వస్త్రం పోతే వస్త్రం కట్టుకుంటున్నాడు. శరీరం పోతేనా అలా కట్టుకోవడం కుదరదు. అట్టి మాదిరిగా ప్రకృతి అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడుని ప్రకృతి పురుషుని చేయవ. లోపల ఉన్నటువంటి జీవుడు పురుషుడు. విద్యనాది ఉభావపి, ఉభయులు అంటే ఇద్దరు. వీళ్ళనే ప్రకృతి పురుషులు అంటారు. వీళ్ళే భార్యాభర్తలు. భార్యాభర్త ఎప్పుడు పెళ్ళయింది? స్టార్టింగ్ ఆది లేదంటుంటే ఎప్పుడైంది? అనాది. ఆది లేదు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, వీళ్ళిద్దరినే తెలిసింది మనకి, ఇద్దరు కూడా ఆది లేని వాళ్ళే. ఎప్పటి నుంచి సాగుతుందో తెలదు వీళ్ళ సంసారం. ఇలాగా అలా వెళ్తున్నారు. ఒకసారి శరీరం వచ్చినప్పటికీ మళ్ళీ కొంతకాలం ఉన్న తర్వాత పోతే మళ్ళీ కొత్త శరీరం వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది. ఒక్కోసారి ఒక్కో రకమైన శరీరం, ఒక్కోసారి ఒక్కో రకమైన స్త్రీయో పురుషుడో ఇంకోటో, లేకపోతే
పశువో పక్షో ఆ చేసినటువంటి కర్మఫలాల నుంచి శరీరం కూడా మారిపోతాం. జీవుడు మారడు, జీవుడు ఉంటుంటాడు. అందుచేత వీళ్ళిద్దరి యొక్క లక్షణాలు ఎలాంటిది 20 శ్లోకంలో చెప్తున్నారు. ఏమి తెలియాలి మనకి 2 లక్షణాలు. ప్రకృతి యొక్క లక్షణాలు ఏమిటంటే వికారాంచ గుణాంచైవ విద్ధి ప్రకృతి సంభవాన్. బాగా చూడండి. వికారములు అంటే వికారం అంటే వాంతులు రావటం గట్ట కాదు. వికారం అంటే సంస్కృతి భాషలో పరిణామం చెందటము అని అర్థం. దానికి వికారం అని పేరు. అంటే శిశువు పుట్టింది కదా, పుట్టినటువంటి శిశువు పరిణామం చెందుతుంది, దానికే వికారం అని పేరు. ఎలా పరిణామం చెందుతుంది? బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము. ఎలా మార్పు చెందుతుంది? ఎవరు మారుతున్నారు? లోపలేమో పురుషుడు ఉన్నాడు, ఆడేం మార్పులేదు పాపం. ఆడికి తగులుకున్నటువంటి ఈ ప్రకృతి మాత్రం పరిణామం చెందుతుంది. వికారాంశ గుణాంశైవ. అలాగే వికారం ఎందుకు చెందుతుంది అది అంటే పరిణామం ఎందుకు చెందుతుంది? గుణాంశైవ, దాంట్లో గుణాలు ఉన్నాయి. గుణాలు ఉండడం వల్ల గుణాలను అనుసరించి ఆ శరీరం పరిణామం చెందుతుంది, మార్పు చెందుతుంది. అంటే లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరంలో గుణాలు కూడా మార్పు చెందుతుంటాయి. కొంతసేపు చాలా చక్కగా పూజలు చేస్తుంది, అమ్మన్నాడు పొద్దున్న దెబ్బలాడికి వెళ్తుంది. అది ఉంటుంది, ఇది ఉంటుంది. అవన్నీ ఎందులో ఉన్నాయి? శరీరంలో కొన్ని వికారాలు ఉంటే సూక్ష్మ శరీరంలో కొన్ని వికారాలు ఉన్నాయి. అందుకని ప్రకృతి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 రకాలుగా పరిణామం చెందుతుంది. ఇప్పుడు మెలకులోకి వచ్చింది, అన్నీ తెలుసుకుంటుంది, కానీ చెప్పున్న తర్వాత స్వప్నంలోకి వెళ్తుంది, మళ్ళీ అక్కడి నుంచే సుషుప్తిలోకి వెళ్తుంది. ఎందుకు ఇలా వికారం చెందుతుంది? మెలకులో నుంచి స్వప్నంలోకి, స్వప్నంలోకి నిద్రలోకి, మళ్ళీ మెలకులోకి, మళ్ళీ స్వప్నంలోకి, మళ్ళీ సుషుప్తిలోకి. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చింది కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి ఇప్పటిదాకా అలా మార్పు. అంటే బాల్యము, కౌమారము, యవ్వనం అది స్థూల శరీరానికి సంబంధించిన మార్పులే. మరి జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు మొత్తం ప్రకృతి మార్పు. ఇలా నిరంతరము మారిపోతుంది, పరిణామం చెందుతుంది. వికారాంశ గుణాంశైవ విద్ధి ప్రకృతి. విద్ధి అంటే ఏంటండి? తెలుసుకో. ఈ మార్పులు నీయి కాదు, నీకు సంబంధించినవి కాదు. నేను చిక్కిపోయానండి అంటాడు అనుకోండి, ఆ గుణం ఆడిది కాదు, ఆ చిక్కిపోవటం అనేటువంటిది. నేను బలిసానండి, ఆడిది కాదు. నాకు ఇప్పుడు మంచి వయసులోకి వచ్చానండి, ఆడిది కాదు అది. నాకు వార్ధక్యంలోకి వచ్చేసానండి, ఆడిది కాదు. అందుకని మనం ఎంతసేపు కూడా శరీర లక్షణాలని మన మీద ఆపాదించుకుంటున్నాం. నేను వార్ధక్యంలో ఉన్నాను, లేదా యవ్వనంలో ఉన్నాను, లేదా బాల్యంలో ఉన్నాను. ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన లక్షణాలు? శరీరానికి సంబంధించిన లక్షణాలు. శరీరానికి లోపల ఉన్నటువంటి వాడు లక్షణాలు అది కాదు. ప్రకృతి లక్షణాలు వాడి కాదు. ప్రకృతి లక్షణాలు వేరు, పురుషుడు లక్షణాలు వేరు. పురుషుడు ఎలాంటి లక్షణాలు? కార్యకారణకర్తృత్వే ఏతు ప్రకృతి రుష్యతి. పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుష్యతి. 2 భార్యాభర్తలు ఉన్నారు ఇక్కడ. ఒకటేమో కార్య కారణ కర్తృత్వే. 3 గుణాలు ఉన్నాయి, 3 లక్షణాలు. సరిగ్గా చూడండి. కార్యము, కారణము, కర్తృత్వం 3 కూడా ప్రకృతి గుణాలే. అంటే ఏంటండి? కారణము, కార్యము, కర్తృత్వం. అంటే ఇప్పుడు ఇత్తనం ఉందండి, ఇత్తనం భూమిలో పాతేమనుకోండి, అందులోంచి మొక్క వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ ఇత్తనంలోనే ఉంది ఆ గుణం. ఇత్తనంలో ఉన్నటువంటి మొక్క బయటికి రాని ముందు ఇత్తనంలో ఉంది అది. ఆ ఇత్తనం కారణం. ఇత్తనంలో ఉన్నటువంటి బీజం భూమిలో పాతగానే మొక్క రూపంలో బయటకు వచ్చింది, అది కార్యం. ఇత్తనం కారణము, మొక్క కార్యముని. కానీ ఇత్తనంలో ఉన్నటువంటి ఆ బీజం మొక్క రూపంలో పరిణామం చెందడానికి కదలిక జరిగింది కదా, దాంట్లో ఫలదీకరణ అంటారు. ఆ గింజ లోపల భూమిలో పాతగానే తడి తగలగానే ఆ ఇత్తనం, ఆ బీజం ఫలదీకరణం చెంది మొక్క రూపంలో బయటకు వచ్చింది.
అంటే భూమి క్షేత్రం అన్నారు. ఆ గింజ పట్టుకెళ్ళి అట్టి మాదిరిగా పురుషుని యొక్క బీజం స్త్రీ గర్భంలో ప్రవేశిస్తే అది ఫలదీకరణ చెంది, అంటే బీజమేమో కారణం, కారణం శిశువు రూపంలో బయటకు వచ్చింది, అది కార్యం. శిశువు రూపంలో ఎలా ఎవడన్నా తయారు చేసాడు లోపల? ఆ బీజమే శిశువు రూపంలో పరిణామం చెంది బయటకు వచ్చింది కదా. అందులో ఏముంది? ఆ బీజంలో కర్తృత్వం ఉంది. 3 లక్షణాలు ఉన్నాయి దాంట్లో, ఆ బీజంలో, ఆ బీజ కణంలో. దాన్ని జీవకణం అంటారు. అలాగే ఇత్తనంలో ఎలాగైతే ఉందో ఈ బీజ కణంలో కూడా అలా 3 గుణాలు ఉన్నాయి. ఆల్రెడీ అలా సృష్టించబడింది దాని లెక్క. కార్య కారణ కర్తృత్వే హేతు ప్రకృతి ఋషితే. అంటే కారణ రూపంలో ఉన్నటువంటి బీజ కణం కార్యరూపంలోకి వచ్చేటప్పటికి మనకు ఒక ఆకారం వచ్చింది. అప్పుడు మనం దాన్ని చూసుకుని నేను తెల్లగా ఉన్నాను, పొడుగ్గా ఉన్నాను, పొట్టుగా ఉన్నాను, నల్లగా ఉన్నాను అంటున్నాడు. దేన్ని అంటున్నాడు ఇతను? కార్యరూపం ధరించిన తర్వాత, కార్యరూపం ధరించిన ముందు నీ అసలు కారణ రూపం ఏది? పురుషులలోనున్నటువంటి బీజకణం. అది స్త్రీ గర్భంలోకి వచ్చిన తర్వాత దానికి కర్తృత్వం వచ్చి ఆ రూపాంతరం చెంది శిశు రూపంలో బయటకు వచ్చింది. ఇప్పుడు ఏంటి చెప్పండి? ఈ 3 లక్షణాలు దేనియి? ప్రకృతి లక్షణాలు. కార్య కారణ కర్తృత్వే. ఈ 3 హేతువు ప్రకృతి ఋషితే. హేతువు అంటే ఏంటండి? కార్య కారణ కర్తృత్వాలకు హేతువు ప్రకృతి. అనాది. ఎప్పటి నుంచి మొదలైంది ఇది? ఇంకేం లేదు, ఆది లేదు. అనాది నుంచి ఇలా వస్తుంది, వెళ్తుంది, పరిణామం చెందుతూనే ఉంది. పురుషుడిలోనే ఆ బీజకణం ఎలాగొచ్చిందండి అసలు? దాన్ని ఒకసారి సరిగ్గా చూడండి. భూమి నుంచి వచ్చినటువంటి అన్నం ఉంది కదా, దాంట్లో బీజకణంగా మారేటటువంటి కర్తృత్వం ఉంది. ఆ ధాన్యపు గింజలో ధాన్యం గింజ పాతితే మొక్క వచ్చింది, మొక్క ధాన్యం అయింది. ఆ ధాన్యం నుంచి బియ్యం వచ్చింది, బియ్యం నుంచి అన్నం వచ్చింది, అన్నం నుంచి అన్నం నుంచి ఏమొచ్చింది? స్త్రీ పురుషులను చొక్క చూడతాలు వచ్చింది. ఇదంతా ఈ పరివర్తనం అంతా, ఈ పరిణామం అంతా కూడా ప్రకృతి ఋషితే. ఇదంతా ప్రకృతి స్వరూపమే. కనిపించే శరీరాన్నే ప్రకృతి అనుకోకండి. మొత్తం అంతా ఎక్కడి నుంచి కదిలికుందో, ఎక్కడి నుంచి పరిణామం చెందుతుందో, ఎక్కడి నుంచి రూపాంతరం చెందుతుందో ఇదంతా కూడా ప్రకృతి లక్షణాలే. కార్య కారణ కర్తృత్వే హేతు ప్రకృతి ఋష్యతే. ప్రకృతే మూల కారణం. అందుకని దీనికి మూల ప్రకృతి అని పేరు. సృష్టికి మూల కారణం ప్రకృతి. ప్రకృతి లేకపోతే సృష్టి లేదు ఇంకా అసలు. ప్రకృతే అన్నిటికీ మూల కారణం. ఈ నామరూపాలకి, సుఖ దుఃఖాలకి, జనన మరణాలకి, సాగు పుట్టులకి, అన్నిటికి కూడా హేతువు ప్రకృతి. కానీ లోపల ఉన్నటువంటి ఇంకొక ఆయన ఉన్నాడు కదండి, పురుష సుఖ దుఃఖానం. ఈ ప్రకృతి యొక్క కర్తృత్వము, భోక్తృత్వము, కార్యకారణ కర్తృత్వాలు ఏవైతే ఉన్నాయో వాడు లోపల ఉన్నటువంటి వాడు దీని లక్షణాలన్నీ వాడు లక్షణాలు అనుకుంటున్నాడు. అక్కడ వచ్చింది సమస్య అంతా కూడా. ఇది ఈవిడి లక్షణము, ఇది నా లక్షణము అని తెలుసుకుంటే ఏ గొడవ లేదండి, అనుకోవట్లేదు. ఇప్పుడు అందరిలోనే పురుషుడు ఉన్నాడు. పురుషుడు అంటే ఏంటండి? జీవుడు. పురుష సుఖ దుఃఖానం. ఈ ప్రకృతి లోపలుండి ప్రకృతి యొక్క పరిణామము, ప్రకృతి యొక్క వికారాలను అనుసరించి సుఖము దుఃఖము లోపల ఉన్నటువంటి వాడు భోక్తృత్వే హేతు ఋషితే. ఆడు అనుకుంటున్నాడు ఆ బాధ. ఆ పురుషుడు లోపల ఉన్నాడండి, కడుపు నొప్పి వచ్చింది, ఆడు ఎడుతున్నాడు. దీనికి ఏం తెలియదు, జడమిది. కార్యకారణ కర్తృత్వాలతో తిరుగుతుంది, చక్రం తిరిగినట్టుగా. చక్రంలో లేదు. దాన్ని ధరించినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడు, భోక్త అంటే ఎవడండి? అనుభవించేవాడు. పురుష సుఖ దుఃఖానం. ఏమి అనుభవిస్తున్నాడండి? ఈ ప్రకృతి ద్వారా వచ్చేటటువంటి ఒకప్పుడు అన్నిసార్లు దుఃఖం రావట్లేదు, ఒక్కోసారి సుఖం కూడా వస్తుంది.
మంచి రుచికరమైనటువంటి పదార్థం తిన్నాడు అనుకోండి, ఎంతో తృప్తి చెందుతుంది మనసు, అంటే సుఖం కలుగుతుంది. అలాగే అనేక అనేక పనుల్లో, అనేక విషయాదుల్లో బంగారు ఆభరణాలు చేసుకుంటే ఆనందం, డబ్బు సంపాదించుకుంటే ఆనందం. ఎంత ఏంటి నిజమో ఉత్తుదో, కానీ ప్రకృతి వల్ల కలిగేటటువంటి పరిణామాన్ని అనుసరించగలిగేటటువంటి ఇవన్నీ కూడా లోపల ఉన్నటువంటి పురుషుడు సుఖ దుఃఖాలు అనిపిస్తున్నాడు. ప్రకృతి ద్వారా కలిగేటటువంటి సుఖ దుఃఖాలను అనుభవించేటటువంటి వాడు పురుషుడు. ఈ పురుషుడు, ఈ ప్రకృతి అనాది. ఇప్పుడు పురుషుడికి మోక్షం కావాలి, ఏం చేయలేండి? ఏ దేవుడిస్తాడు? ఇప్పుడు పురుషుడు అనేటువంటి వాడు ప్రకృతినేమో వదలడంట. ప్రకృతిని వదలకుండా నాకు మోక్షం కావాలంటాడు. ఎలా సాధ్యపడుతుంది? దీనిని ఏం చేశారంటే, ప్రకృతిని వదలాలంటే అంతర్ముఖ వృత్తితో సాధన చేసి స్థూల సూక్ష్మ కారణ శరీరాలని మూడు దాటిపోయాడు అనుకోండి. అక్కడ ఇందాకే చెప్పాడు కదండి, అక్కడ ఉన్నటువంటిది ఏంటి? హృదయంలో మన యొక్క స్వస్వరూపం దర్శనం అయిందనుకోండి, అక్కడ ప్రకృతిని దాటిపోయాడు కదా. ప్రకృతిని దాటిపోయినటువంటి వాడిని ఏమంటారు? ప్రకృతితోటి సంబంధం పెట్టుకుంటే పురుషుడు అన్నారు. ఇప్పుడు ప్రకృతిని వదిలేసాడు అతను, అక్కడే ఉన్నాడు అతను. అతనెవరు? ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మ ఎవరండి? ఇతను బ్రహ్మమే. అంచేత అతనికి ఏమి లేదు, సుఖ దుఃఖాలు లేవు, కర్మ లేదు. దేనివల్ల? ప్రకృతిని తగిలించుకుని కర్మలు చేస్తున్నప్పుడు. యజ్ఞం చేయాలన్నారనుకోండి, ఎవరు కావాలి? భార్య కావాలి. ఏదన్నా నోమో పూజ చేస్తున్నారనుకోండి, పీటల మీద కూర్చోవాలన్నారు అనుకోండి, ఎవరు కావాలి? భార్య లేకుండా నేను ఒక్కడిని చేసేస్తానండి అంటే, వెళ్ళరా బాబు నువ్వు ఒక్కడో కుదరదు అంటారు. పోనీ నేను చేసేస్తానంటే అని భార్య వచ్చిన కుదరదు, ఇద్దరు ఉండాలండి. అంటే అట్టి మాదిరిగా లోపలికి వెళ్ళి ప్రకృతిని వదిలేసి పురుషుడు అనే పేరు పోతుంది అక్కడ. అది బ్రహ్మం అవుతుంది. ఎప్పుడు పోతుంది అంటే, దీనిని భాష్యంగా ఏం చేశారంటే అండి, భార్య బిడ్డలను వదిలేస్తే మోక్షం వచ్చేస్తుందని చెప్పి దాన్ని సన్యాసం అన్నారు. భార్య బిడ్డలను వదిలేస్తే సన్యాసం అంటే భాష్యంగా భార్యను వదిలేసాడండి. ఏం వదలలేదు? జాగ్రత్త స్వప్న సుషుప్తులు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు దాటలేదు అతను. అసలు ప్రకృతి ఏంటో తెల్లలేదు. ఈ పెళ్ళాన్ని వదిలేసాడు. ఈవుని వదిలితే మోక్షం వచ్చేస్తుందా? ఎలా వచ్చేది? కాషాయం కట్టేస్తే మోక్షం వచ్చేస్తుందా? వివరణ లేదు, విచారణ లేదు. అంతర్ముఖ వృత్తితో స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో కూడుకున్నటువంటి ప్రకృతిని వదిలేస్తే, వదలటం ఏంటంటే, ఇతను వదలటం ఏంటంటే, అంతర్ముఖ వృత్తిలో అలా ఉండగా 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 ఆ ప్లానింగ్ ఎలా ఉంది, అది ఆగిపోతుంది, అది పడిపోతుంది. అప్పుడు తన స్వరూపం మిగులుతుంది. అది సన్యాసం. ప్రకృతితో అటాచ్మెంట్ లేదు అక్కడ. అటువంటి వాడికి కర్మలు లేవు. అంచేత పురుష ప్రకృతిస్థోహి భుంక్తే ప్రకృతి జ్ఞానగుణ కారణం గుణ సంఘోష సదసజ్జోని జన్మని. ఈ రకంగా పురుషుడు ప్రకృతి, అన్నిటికీ మూల కారణం పురుషుడు ప్రకృతి వైపుకి తిరిగి ప్రకృతి స్వరూపమే తన స్వరూపం అనుకుని దానితోటి అటాచ్మెంట్ పెట్టుకుని దానివల్ల కలిగేటటువంటి సుఖ దుఃఖాలు అనుభవిస్తూ పుడుతూ సత్తు ఉన్నాడు. కర్మలు చేస్తున్నాడు. ఒకసారి సుఖ కర్మలు, ఒక్కోసారి మంచి కర్మలు, ఒక్కోసారి చెడ్డ కర్మలు. పుణ్యకర్మల వల్ల సుఖము, పాపకర్మల వల్ల దుఃఖము. ఒక్కోసారి స్వర్గము, ఒక్కోసారి నరకము, ఒక్కోసారి మనిషి జన్మ, ఒక్కోసారి పశు, ఒకసారి స్త్రీ జన్మ, ఒక్కోసారి పురుష జన్మ. ఇవన్నీ అనాది నుంచి వికారం చెందుతూ పరిణామం చెందుతూ వస్తూ ఉన్నాడు. అందుచేత వాస్తవంలోకి వెళ్ళాలి. వాస్తవం ఏది? మన స్వస్వరూపం ఆత్మ. ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మను జ్ఞేయం చేసుకోవాలి, ఆత్మను దర్శించుకోవాలి. మా వల్ల అవుతులేదండి, మా వల్ల అవదన్నాడు అనుకోండి, ఇంకా అవదన్నాడంటే ఇంకా అవదు. ఇంకా అలాంటి ఆలోచన ప్రయత్నం చేస్తూ ఉండడమే. అవుతుందో లేదో అన్నటువంటిది నీ ఇష్టం కాదు. ఇంకా నువ్వు నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా యోగస్థ గురు కర్మాణి సంగమం తెక్కువ ధనంజయ సిద్ధి అసిద్ధియో సమభూత్వ సిద్ధించదో సిద్ధించదో అనే ఆలోచన పెట్టుకోక ఇంకా ఏం చేయాలి? నువ్వు
నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉండు. నీ అదృష్టం బాగుండి, నీ ప్రయత్నం బాగుండి, నీ ప్రయత్నం శుద్ధంగా ఉంటే ఆటోమేటిక్గా చక్కగా అనాత్మ పదార్థాన్ని అంతటిని వదిలేసి శుద్ధమైనటువంటి నీ స్వస్వరూపాన్ని పొందుతావు. అంటే అక్కడ జీవత్వం కూడా పోయి పరమాత్మ స్వరూపాన్ని పొందుతావు. ఈ రకంగా పురుష ప్రకృతిస్థవి. ప్రకృతిస్థ అంటే ఏంటండి? ప్రకృతి యందున్న పురుషుడు. అంటే ఈ జీవుడు ఎందులో ఉన్నాడు? ప్రకృతి లేకపోతే పురుషుడే లేడు. ఇందాక చెప్పుకున్నాం కదా, భర్త భార్య అన్నాం అనుకోండి. భర్త అన్నారంటే ఎక్కడో భార్య ఉంది. భార్య అన్నారనుకోండి, ఆయనకి ఎక్కడో భార్య ఉంది. భర్త అంటే భార్య ఉంటుంది, భార్య అంటే భర్త ఉంటుంది. అట్టి మాదిరిగా ప్రకృతిష్టో అంటే ప్రకృతి స్వరూపమునందున్నటువంటి వాడు పురుషుడు. ప్రకృతిని వదిలేసినప్పుడు పురుషత్వం పోతుంది. ప్రకృతి యందున్నటువంటి పురుషుడే ప్రకృతితోటి కలిగేటటువంటి అంటే భార్యతోటి భర్త ఉన్నాడు. ఆ భార్య వల్ల వచ్చేటటువంటి సుఖ దుఃఖాలన్నీ భర్త అనుభవించాలి. ప్రకృతస్థోహి ప్రకృతిష్ట ప్రకృతి యందు ఉన్నాడు కనుక, అంటే భార్యతోటి సంబంధం కలిగి ఉన్నాడు కనుక భార్య వల్ల కలిగేటటువంటి సుఖ దుఃఖాలన్నీ అనిపించినాడు అతను. పురుషుడు ప్రకృతి జ్ఞానం, ప్రకృతి చేయగలిగిన గుణములను భుంక్తేహి అనుభవించున్నాడు కదా. అంటే ప్రకృతి వల్ల కలిగేటటువంటి గుణాల వల్ల కలిగేటటువంటి సుఖ దుఃఖాలు అశ్య ఇతనికి సదసజ్జోని జన్మసు. ఈ రకంగా ప్రకృతిని వదలలేదు, అంటే సన్యాసి కాలేదు. ప్రకృతిని పట్టుకుని ఉన్నాడు. ప్రకృతి వల్ల కలిగేటటువంటి సుఖ దుఃఖాలు అనుభవిస్తూనే ఉన్నాడు. ఎంత చెప్పినా సరే, ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా సరే సాధన చేస్తున్నాడు, సత్సంగం ఆలకిస్తున్నాడు, కానీ పూర్తిగా ఆ మతలబు తెలుస్తులేదు. సదసజ్జోని జన్మసు. మరి అతని పరిస్థితి ఏంటండి అంటే ఆ ప్రకృతిని పట్టుకుని ప్రకృతి వల్ల కలిగేటటువంటి సుఖ దుఃఖాలు అనుభవిస్తూ కర్మలు చేస్తున్నాడు కనుక శ్రేష్టమైనటువంటి జన్మ కానీ, లేదా వేరే వేరే దురదృష్టమైనటువంటి జన్మ కానీ, దుఃఖం కలిగించేటటువంటి జన్మ కానీ, సుఖం కలిగించేటటువంటి జన్మ కానీ, ఈ కలగడానికి కారణం గుణసంగ. అంటే త్రిగుణాలతోటి సంఘం అంటే అటాచ్మెంట్ పెట్టుకున్నాడు. ఈ అటాచ్మెంటే కారణం. అంచేత మనం విడిపడాలి. దేని నుంచి? ప్రకృతితోటి విడిపడాలి. అంటే మన పనులు మనం చేసుకుంటూ, మన సంసారాన్ని చక్కబెట్టుకుంటూ, ఈలు కుదిరినప్పుడల్లా అంతర్ముఖ వృత్తికి తిరిగి చక్కగా మన స్వరూపాన్ని ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అన్నట్టుగా అలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనుకోండి. అలా ప్రయత్నం చేసేటటువంటి వాడికి అలా శ్వాస మనసు ఆగినటువంటి స్థితి ఖచ్చితంగా అనుభవంలోకి వస్తుంది. అప్పుడు హాయిగా సుఖంగా తన స్వరూపం గోచరం అవుతుంది. అలా గోచరమైనటువంటి స్థితి ఏదైతుందో అటువంటి వాడికి జన్మ రాదు, కర్మ నశించదు. శ్రేష్ట జన్మ లేదు, స్వర్గము లేదు, నరకము లేదు, ఇంకేమీ లేదు. అలా కాకుండా దాన్ని వదలకుండా, గుణాలను వదలకుండా దాని భావంతో ఎంతవరకు ఉంటాడో అంతవరకు కూడా కృతుశక్తినే ఉంటాడు. అంచేత ఉపద్రష్ట అనుమంతాశ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి శాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. అస్మిన్ ఈ దేహమునందు పరః పరుడైనటువంటి పురుషుడు అంటే శరీరం కాదు, మనసు కాదు, ప్రాణం కాదు. వీటికి వేరుగా ఉన్నటువంటి పురుషుడు అంటే జీవుడు. ఈ జీవుడు ఏం చేస్తున్నాడు? అతను ఉపద్రష్ట, కార్యజాతమును విచారించుకునివాడు, అనుమంతాశ గుణములను వికారములను అనుసరించి ఆలోచించేవాడు. అంటే ఈ శరీర భావంతో బయటకు వచ్చి ఇంద్రియాలను ఉపయోగించి కర్మలు చేస్తున్నాడు. లోపల కూర్చుని ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుని ఆలోచిస్తున్నాడు. వాడికి నేను అలా చేశాను, వీడికి ఇలా చేశాను, వీడికి ఇలా చేస్తాను, వీడికి ఇలా చేస్తాను, నాకు ఇది ఉంది, నాకు అది లేదు,
ఈ ఆలోచన అంతా ఎక్కడుండి చేస్తున్నాడు? లోపల కూర్చుని, శరీరాన్ని లోపల కూర్చుని ఆలోచన చేస్తున్నాడు. నేనెంతటోడిని, నేనంతటోడిని అని చెప్పేసి. అంచేత ఆలోచించాడు. భర్త ప్రకృతిని, ఈ ప్రకృతి యొక్క బాధల్ని భరించినట్టు. దగ్గు వస్తుంది అనుకోండి, ఎవరితో చెప్పుకుంటాడు? నొప్పి వస్తుంది అనుకోండి, తప్పదు, ఇంక భరించవలసిందే. బాధ వచ్చినా, దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, ఆ ప్రకృతికి సంబంధించినటువంటి కాలు నొప్పి వచ్చినా, చెయ్యి నొప్పి వచ్చినా భరించాలి అంతే, తప్పదు ఇంకా. ఎందుకంటే ముడి పడిపోయింది. ముడి పడిపోయినటువంటి వాడు దాన్ని వదిలించుకోవడం కుదరదు. ఈ చూడు, భార్యాభర్తల సంబంధం కూడా అలాంటిదే, ముడే. ఆ మంగళసూత్రం ముడి వేసేయడు అనుకోండి, ఇంకా అంతే అయింది అడిపోయి, ఇంక తగులుకుంది, ఇంకా దాని నుంచి వదలడేటి. ఆ మంగళసూత్రం ఏంటండి అసలు? దాని పదంలోనే, ఆచారంలోనే చీకరేట్ ఏంటండి? మంగళం అంటే అండి శుభకరమైనటువంటిది అని అర్థం. సూత్రం అంటే దారం. మంగళసూత్రం ఏదండి? ప్రాణం శుభకరమైంది. శరీరంలో ఉంది. శరీరం శవం. శవం లాంటి శరీరంలో ప్రాణం ప్రవేశించింది, అది సూత్రం. మంగళ సూత్రం ఏది? శ్వాస. శ్వాసకి మంగళసూత్రం అని పేరు. మంగళం అంటే చెత్తమనవు కాదు, సూత్రం. ఈ మంగళసూత్రం 3 ముళ్ళు ఎందుకు వేయాలి? స్థూల శరీరానికి 1 ముడి, సూక్ష్మ శరీరానికి 1 ముడి, కారణ శరీరానికి 1 ముడి. అందుకనే మనం జాగ్రత్తలోకి వచ్చినప్పుడు స్థూల శరీరంతో సంబంధం కలిగి ఉంది శ్వాస. స్వప్నంలో సూక్ష్మ శరీరంతో కూడా సంబంధం కలిగి ఉంది, శ్వాస ఆగలేదు. సుషిప్తులోకి వెళ్ళిన తర్వాత కారణ శరీరంతో కూడా ముడేసే ఉంది, 3 ముళ్ళు వేసేసింది 3 వాటికి కూడా. ఈ జీవుడు ఎవడు? పురుషుడు. ఇది ప్రకృతి. ఇప్పుడు మంగళసూత్రం ఏది? శ్వాస. ఇప్పుడు శ్వాసంపడి వెళ్ళి ఆ 3 ముళ్ళు ఇప్పేసాడు అనుకోండి, దేని నుంచి విడిపడుతున్నాడు? ప్రకృతి నుంచి విడిపడుతున్నాడు. అంచేత దేని పట్టుకోవాలి? లోపల ఉన్నటువంటి వాడిని. భర్త, భోక్త, మహేశ్వర. ఈడింతటి ప్రయోజనకరమైనటువంటి గొప్పవాడు దీని వైపుకి తిరిగిపోయి, ఈడి యొక్క తెలివితేటలు, ఈడి యొక్క శక్తి సామర్థ్యాలు అన్ని పోయినాయి. దీని మీద పడిపోయి ఇదే నేను అంటున్నాడు. ఎంచేపు తెల్లారిన కాడి నుంచి మళ్ళీ నిద్రపోయేదాకా దీని గొడవే చెప్తున్నాడు. ఇంకెంచేపు ఈ ఆలోచనలతోటే ఉంటున్నాడు. ఉపద్రష్ట. ఇతను దీనికి ద్రష్టతను హనుమంత దీని గురించే ఆలోచిస్తున్నాడు. భర్త దీనికి సంబంధించినటువంటి బాధలన్నీ బ్రహ్మాండంగా భరిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. భోక్త ఏమేం జరుగుతుందో అంత అనుభవిస్తున్నాడు. ఆ శరీరానికి నుంచి ఏమేమి వస్తున్నాయో అన్నీ కూడా ఆ పక్కింటి పోనీ పోయామండి, నాకు ఇక్కడ కాల్ వెళ్ళిపోతుంది అన్నదంటే భరించి ఏం చేస్తాం? ఈడేం పంచుకోలేడండి, ఏదైనా ఏ ట్యాబ్లెట్ తెచ్చిస్తాడేమో తప్ప ఆవిడే అనిపించాలి. అలాగే ఈయనకి ఏదన్నా వచ్చినా కూడా ఆ లోపల పురుషుడు అనిపించాలి. అందుచేత పరమాత్మేది శాపిత్తో దేహేస్మిన్ పురుష పరహ. వీడికి సమస్య వదిలిపోవాలంటే పరమాత్మేది శాపిత్తో, లోపల పరమాత్మ ఉన్నాడు. పురుషుడు ఏం చేశాడు? ప్రకృతిని పట్టుకున్నాడు, పరమాత్మను వదిలేశాడు. అంటే లోపల హృదయంలో పరమాత్మ ఉన్నాడు, యువతల ప్రకృతి ఉంది, స్థూల సూక్ష్మ కారణ శరీరాల ప్రకృతి. ఇప్పుడు నువ్వు పురుష రూపుడు అయినటువంటి నువ్వు ప్రకృతిని పట్టుకున్నావు కదా, ప్రకృతిని వదిలేసి పరమాత్మ పట్టుకోమంటున్నాడు. పరమాత్మేది శాప్యుక్తో దేహేస్మిన్ పురుష పర. ఈ దేహంలో ఉన్నటువంటి పురుషుడు పరమాత్మను పట్టుకున్నాడు అనుకోండి, బంధం తెగింది. హాయిగా సుఖంగా ఆనందంగా బ్రహ్మానందంతో మోక్షం పొందుతాడు. ఈ శ్లోకాన్ని ఇంకా వచ్చేవారు ఇంకా వివరంగా చెప్పుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, చాలా చక్కగా, చాలా వివరణాత్మకంగా, అది ప్రతి శ్లోకము కూడా ఆలోచించేటట్టుగా చెప్పడం జరిగింది. మరి ఏదైతే తెలుసుకున్నామో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ విషయాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇలా ప్రశాంతంగా కూర్చొని గురుడు బ్రహ్మ, గురుడు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. దీని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని సోహం బాబైన పూజ చేయాలి.
పదే పదే ఇప్పుడు దాకా ఏం చెప్పాము, ఆ శ్వాసను పట్టుకుని హృదయంలోకి ప్రవేశించి ఈ ప్రకృతి భావాలని వదిలేసి ప్రకృతిని వదిలి పరమాత్మను పట్టుకోవాలి. పరమాత్మను పట్టుకోవడం అంటే ఎలా ఉన్నాడండి, ఎక్కడున్నాడంటే మీరేమీ ఆలోచించక్కర్లేదు. అలా శ్వాసను పట్టుకొని ఉండగా ఉండగా శ్వాస మనసు ఆగిపోతే ఏది ఉందో అదే పరమాత్మ. దాన్నే అలా చక్కగా నేను ఓంకారం చెప్పేదాకా అలా శ్వాసను గమనిస్తూ ఉండండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఓం తత్సత్.